ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒకటి కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలంటే ఇలా చేయండి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ చాలా ఇష్టం. కాబట్టి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. మీరు ఏదైనా భూమి కానీ ఇల్లు కానీ కొనాలంటే మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతిపెట్టండి. ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం ఉంటుంది. వారంలో ఒక్కరోజైనా సరే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది. అప్పుల బాధలన్నీ తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. విపరీతమైన ఐశ్వర్యం కోసం ఆవునేతితో దీపారాధన చేయండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంట్లోని పూజా గదిలో లేదా ఇతర ప్రాంతాల్లో లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఉండే చిత్రపటాన్ని ఉంచాలి. ఈ చిత్రపటం ఉండటం వలన ఇంట్లో శుభకరంగా ఉంటుంది. ఈ కారణంగా డబ్బు ధాన్యానికి కొరత ఉండదు. అదే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిల్చొని ఉన్న చిత్రాన్ని ఆరాధించాలి. ఇలా చేయడం వలన వ్యాపారం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీకు అదృష్టం బాగా కలిసి రావాలి అంటే వారంలో ఒక్కరోజైనా సరే మీరు స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు జ్యోతిష్యపరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు. మీ సంపద రెట్టింపు అవ్వాలంటే మీ పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం వద్ద బిర్యానీ ఆకును ఉంచండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ బిర్యానీ ఆకును మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద పెరుగుతుంది. రావి ఆకులు విష్ణుదేవుడు కొలువై ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. ఎదురింటి వారి దిష్టి, నరుల దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలు, శని బాధలు అన్నీ తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. మీ బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి. మీ బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న మీ బంగారం అలాగే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను మీ ఇంట్లో దాచుకుంటే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకు వేస్తే విశేషమైన సంపద పొందవచ్చు. ఇంట్లో వాస్తు దోషాలను అంటే డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక గిన్నెలో కల్లుప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు తలస్నానం చేసి తులసి కోట ముందు బియ్య పిండితో ముగ్గు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేస్తే మీరు ఐశ్వర్యవంతులవుతారని పండితులు చెప్తున్నారు. ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకోవాలి. నిద్రలేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ముఖ్యంగా మీ ఇంటి పూజ గదిలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. ప్రతిరోజు కుబేర యంత్రానికి నమస్కారం చేస్తే సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయకు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలి. గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవాలి అనుకునేవారు గురువారం మరియు ఆదివారం రోజున కట్టుకోవచ్చు.
మరీ ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను తెచ్చి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది. గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది. చాలామంది రాక్షసుల బొమ్మను కడుతూ ఉంటారు, కానీ రాక్షసుల బొమ్మలు ఇంటి ముందు కట్టకూడదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుమ్మం ముందు వినాయకుని పటం కానీ పంచముఖ హనుమంతుని పటం కానీ పెట్టుకోవాలి. ఈ దేవుళ్ళ పటాలు మీ ఇంటి ముందు ఉంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీకున్న అప్పులు వెంటనే తీరిపోవాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి. వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దీనివల్ల మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. కొంతమందికి డబ్బు బాగా సంపాదిస్తారు, కానీ సంపాదించిన డబ్బు అంతా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. అలాంటి వారు సోమవారం నాడు 5 శంకు పుష్పాలను తీసుకొని మీ పూజ గదిలో ఉన్న శివునికి సమర్పించండి. ప్రతి సోమవారం ఇలా చేస్తే మీరు సంపాదించిన డబ్బు నిలుస్తుంది. మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతుంటే తెల్ల కాగితంపై కాషాయ రంగుతో స్వస్తి గుర్తు వేయండి. తర్వాత మీ సమస్యను ఈ కాగితంపై రాయండి. తర్వాత ఈ కాగితాన్ని హనుమంతుని చిత్రపటం వద్ద పెట్టండి. ఇలా చేస్తే మీ సమస్య ఏదైనా సరే వెంటనే తీరిపోతుంది. ఎవరి జాతకంలోనైనా ఏదైనా గ్రహదోషం ఉన్నట్లయితే, ముఖ్యంగా శనిదోషం ఉంటే తప్పకుండా సోమవారం రోజున మహాదేవుణ్ణి పూజించండి. సోమవారం శివుణ్ణి పూజించడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.